ఈ నమస్కారాలు మనల్ని పూర్తిగా ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. ఎన్నిసార్లు చేస్తే అంత ఫలితం ఉంటుంది. క్రమం తప్పకుండా రోజు చేసేవారు ఎంతో హుషారుగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వారి శరీర ఆకృతి కూడా సన్నగా నాజుగ్గా ఉంటుంది. సూర్య నమస్కారాల్లో భాగంగా మనం చేసే కదలికలు కళ్లకు, కండర వ్యవస్థకు, నాడీ వ్యవస్థలే కాకుండా జీర్ణాంగాలు, రక్త ప్రసరణ, కీళ్ల వ్యవస్థ, వెన్నుపూస, శ్వాస వీటన్నింటి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల మనకు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. సూర్య నమస్కారాలు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. సూర్య నమస్కారాల్లో మొత్తం 12 భంగిమలు ఉంటాయి. ఒక్కో భంగిమలో ఉన్నప్పుడు ఒక్కో మంత్రాన్ని ఉచ్చరిస్తూ చేయాలి. మొదటిది, ముందుగా చేతులు జోడించి నమస్కార భంగిమలో నిటారుగా నిలబడి ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. రెండవది, ఆ తర్వాత చేతులు తల మీదుగా పైకి లేపుతూ వెనక్కి వంగి శ్వాస లోనికి తీసుకోవాలి. ఇది చేస్తున్నప్పుడు ఓం రవయే నమః అని అనాలి. మూడవది, తర్వాత మోకాళ్లను వంచకుండా ముందుకి వంగి చేతులతో నేలను తాకి శ్వాస బయటికి వదలాలి. ఇది చేసినప్పుడు ఓం సూర్యాయ నమః అని అనాలి. నాల్గవది, ఆ తర్వాత కుడికాలు వెనక్కి చాచి ఎడమ మోకాలు వంచి శ్వాసలోనికి తీసుకోవాలి. ఈ భంగిమను చేస్తున్నప్పుడు ఓం భానవే నమః అని అనాలి. ఐదవది, తర్వాత ఎడమకాలుని కూడా వెనక్కి చాచి 2 చేతులపై ఛాతీని నిలబెట్టి శ్వాసను బంధించాలి. ఇది చేసినప్పుడు ఓం ఖగాయ నమః అని స్మరించుకోవాలి. ఆరవది, ఆ తర్వాత శరీరాన్ని కిందకి దించి మోచేతుల్ని పైకి లేపాలి. చేతులు, గెడ్డం, మోకాళ్ళు నేలను తాకాలి. పొట్ట మాత్రం నేలకు తాకకుండా శ్వాసను బయటికి వదలాలి. ఇలా చేసినప్పుడు ఓం పూష్ణవే నమః అని అనాలి. ఏడవది, ఆ తర్వాత భుజంగ భంగిమలోకి రావాలి. అంటే చేతులు నేలకు నిటారుగా అదిమి తల, భుజాలు, ఛాతీలను పైకి లేపాలి. మిగతా శరీరం నేల మీద సమానంగా ఉంచి శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఇది చేస్తున్నప్పుడు ఓం హిరణ్య గర్భాయ నమః అని అనాలి. ఎనిమిదవది, తర్వాత వెనక భాగం పైకి ఉండేలా శరీరాన్ని కాళ్ళు, చేతులు నేలను తాకుతుండగా పైకి లేపి శ్వాసను బయటికి వదలాలి. ఇది చేస్తున్నప్పుడు ఓం మారీచయే నమః అని అనాలి. తొమ్మిదవది, తర్వాత కుడి కాళ్ళను 2 చేతుల మధ్యకు ముందుకు తెచ్చి శ్వాసను లోనికి తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఓం ఆదిత్యాయ నమః అని అనాలి. 10వది, దీని తర్వాత 3వ భంగిమను తిరిగి చేస్తూ శ్వాసను బయటికి వదలాలి. ఇప్పుడు ఓం పవిత్రయే నమః అని అనాలి. 11వది, తర్వాత 2వ భంగిమను తిరిగి చేస్తూ శ్వాసను లోనికి తీసుకోవాలి. ఇది చేసినప్పుడు ఓం ఆత్మాయ నమః అని అనాలి. 12వది, ఇక చివరిగా తిరిగి మొదటి భంగిమలోకి వచ్చి ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.